కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సిపిహెచ్ఈఓలో పిహెచ్ఈ సలహాదారుడు డాక్టర్ ఎం. దీన్ దయాళ్, తెలంగాణ అమృత్ నోడల్ అధికారి గౌరవ కన్నా ఖమ్మంలో పబ్లిక్ హెల్త్ డివిజన్, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న పలు కీలక మౌలిక వసతుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమీక్షించారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సిపిహెచ్ఈఓలో పిహెచ్ఈ సలహాదారు డాక్టర్ ఎం. దీన్ దయాళ్, తెలంగాణ అమృత్ నోడల్ అధికారి గౌరవ్ ఖన్నా, ఖమ్మం పబ్లిక్ హెల్త్ డివిజన్, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న పలు కీలక మౌలిక వసతుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమీక్షించారు. అమృత్ 2.0లో భాగంగా లక్కారం వద్ద కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజ్ పనులు సాంకేతిక పురోగతిని పరిశీలించారు. అలీపురంలో 24/7 నిరంతర తాగునీటి సరఫరా పథకం అమలు తీరును పరిశీలించారు. దంసలాపురం చెరువు వద్ద చేపడుతున్న చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ, పర్యావరణ అభివృద్ధి పనులను సమీక్షించారు. పుట్టకోటలో నిర్మాణంలో ఉన్న 9.5 MLD సామర్థ్యం గల సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. అమృత్ మిత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక మహిళా స్వయం సహాయక సంఘం లయా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీటి నిర్వహణ, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను అధికారులు పరిశీలించారు. మహిళా సంఘం సభ్యులు తమ కార్యకలాపాలను దృశ్య ప్రదర్శన ద్వారా వివరించగా, సమాజ భాగస్వామ్యంతో నీటి నిర్వహణలో మహిళలు పోషిస్తున్న క్రియాశీలక పాత్రను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు, స్వయం సహాయక సంఘం సభ్యులతో అధికారులు మాట్లాడి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు మౌలిక వసతుల పూర్తి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.